ఇది హేమన్య 8th బర్త్డే. ఆడపిల్లలు తొందరగా ఎదిగిపోతారు అంటారు కదా! అది ఇక్కడ చూస్తే అర్థమవుతది. యాక్చువల్‌గా చదివేది 3rd క్లాస్ అయినా సరే తను ఎదిగింది మాత్రం చాలా మా అమ్మంత హైట్ అయితే వచ్చేసింది. ఫుల్ ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతోంది ఈరోజు బర్త్డే అని చెప్పేసి. దానికన్నా ఎక్కువ చిన్నది ఎక్కువ ఫీల్ అవుతుందనమాట. ఈరోజు నా బర్త్డే, అక్క బర్త్డే అని చెప్పి. ఎనీవేస్ పిల్లలు ఎంత తొందరగా ఎదుగుతారు అనేది కాదు, ఎంత ఎఫెక్టివ్‌గా పెరుగుతారు అనేదే పాయింట్ ఇక్కడ. యాక్చువల్‌గా ఇంతకుముందు చదువు అని అంటే ఆడపిల్లలకి అంత అవసరం లేదు అనేవారు. కానీ ఈ రోజుల్లో మాత్రం చదువు అనేది ఏ జెండర్‌కైనా సరే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, బేసిక్ ఫౌండేషన్ కరెక్ట్‌గా ఉందనుకోండి స్టార్టింగ్ స్టేజ్‌లో, ఆ పిల్లలకి చాలా హెల్ప్ అవుతది లైఫ్‌లో. ఫస్ట్ అయితే మాత్రం పిల్లలు ఎదుగుతూ ఉంటే ఎవ్రీ ఇయర్ మీరు ఏదో ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు చూడండి, ఆ టైప్‌లో చదువు మీద ఇన్వెస్ట్ చేయండి. అంటే ఇది నా ఒపీనియన్ మాత్రమే. చదువు మీద ఇన్ ద సెన్స్ ఇప్పుడు 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో నేను హేమన్య రీడింగ్‌కి కొంచెం ప్రాబ్లమ్ ఫేస్ అవుతుంది అని చెప్పేసి రీడింగ్ స్టార్ట్ చేసిందనమాట. అంటే ఫోనిక్స్ నేర్పించాను. దాని తర్వాత 6 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో మ్యాథమెటిక్స్‌లో కొంచెం వీక్‌గా ఉంది అని చెప్పి ఒక అబాకస్ క్లాస్ పెట్టించాను. అట్లా మీ పిల్లలకి ఏది కొంచెం ల్యాగ్ అవుతున్నారు, ఏ సబ్జెక్ట్‌లో కొంచెం ముందుకెళ్ళాలి, ఇప్పుడు స్టార్టింగ్ రీడింగ్ కావాలి, తర్వాత నంబర్స్ రికగ్నైజేషన్ కావాలి, ఆటిల్లో కొంచెం డిఫికల్టీ ఇదైతే కనుక ఈ మధ్య కాలంలో అయితే ఆన్లైన్ క్లాసెస్ చాలా ఉన్నాయి. ఆఫ్లైన్ అయితే మనం తిప్పలేం కానీ అలా చూసి బర్త్డేకి మీరు ఏదో ఒకటి వాళ్ళకి యాక్టివిటీ కానీ, లేకపోతే ఏదో ఒకటి నేర్పియటం కానీ, ఇట్లాంటిది ఏదైనా సంకల్పం పెట్టుకోండి. అప్పుడు పిల్లలు ఎఫెక్టివ్‌గా పెరుగుతారు. దాంతోపాటు వాళ్ళకి మనం బర్త్డే గిఫ్ట్ అదే ఇచ్చినట్టు అవుతది. దాంతోపాటు నాలెడ్జ్ అనేది ఎప్పుడు షేర్ చేస్తానే ఉంటారు కదా! నా పెద్ద కూతురైతే చిన్నపిల్లకి కూడా ఇప్పుడు నేర్పిస్తుందనమాట. ఇది అని చెప్పేసి. అలా నేను ఫీల్ అవుతున్నాను. ఎవ్రీ బర్త్డేకి అయితే గనుక నేను ఏదో ఒకటి తనకి యూజ్ అయ్యేది చేస్తాను. ఈసారి అయితే కనుక జీకే క్లాసెస్ పెట్టించాను. జీకే క్లాసెస్ ఇన్ ద సెన్స్ వరల్డ్‌లో ఏం జరుగుతున్నాయి అని చెప్పేసి. ఇది తనకి బర్త్డే గిఫ్ట్. దాంతోపాటు ఒక గ్లోబ్ కూడా ఇచ్చామన్నమాట.